నా ప్రభువైన యేసుక్రీస్తు నా మీ అందరిని శుభం అండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనము. నీ యందు భయభక్తులు వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అనే వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రులు వేసి ప్రార్థన చేసి వయసు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చారని వెంటనే స్టేటస్ పెట్టిన చూడండి. అక్కడ అవునండి, దినం కూడా ఉదయకాల సాయంత్రకాల అర్ధరాత్రి ప్రార్థన చేసిన స్తుతియాగం చేస్తున్నాను. బైబిల్ అయితే పూర్తి రాస్తున్నానండి. ఇంకా ఉపవాస ప్రార్థన కూడా చేస్తున్నాం. దగ్గర చేస్తున్నాం కాబట్టి దేవుడు ఇక్కడ ఏమంటున్నారంటే, నేను భక్తులు మీతో దాచించిన మేలు ఎంతో గొప్పది అంటున్నారు. అవునండి, మనం దేవుని ఎంతో భయభక్తులు కలిగి ఉంటే ఆయన మనకి ఎన్నో మేలు చేసే దేవుడు మన దేవుడు అనమాట. నరుల మరి ఆయన ఆ నరులందరూ కూడా ఆయన ఆశ్రయిస్తే వాళ్ళ నిమిత్తము ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా దీనికి రిఫరెన్స్లు చూసుకుంటే ఇక్కడ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ విషయంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఇందుని గురించి దేవుడు తనను ప్రేమించే వారి కొరకు ఏమీ సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది అని చెప్పేసి దేవుడు ఇక్కడ మరి చెప్తున్నారండి. ఇంకా కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 11వ విషయంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, మన దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 8వ విషయంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును సంబంధమైనది జ్యోతిర్భయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన ఏంది ఏ సంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయనూ లేదని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా ఈ వచనంలో మరి దేవుడు మరి అపారమైన మంచితనాన్ని మరియు ఆయనను నమ్ముకునే వారికి ఆయన దాచి ఉంచిన అద్భుతమైన ఆశీర్వాదాలను తెలియజేస్తుందని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారండి. ఆయన యందు భయభక్తులు వారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని చెప్పేసి ఈ దినం మనతో మాట్లాడుతున్నారు. యెహోవా యందు భయభక్తులు గల చుట్టూ ఆయన దూత కావాలని రక్షిస్తుందని కూడా అంటున్నారు. యెహోవా భక్తులారా మీరందరూ ఆయన ప్రేమించమంటున్నారు. యెహోవా విశ్వాసులను కాపాడే దేవుడు. ఇంకా దేవుడు యథార్థవంతుడు. ఆయన మరి ఆయన మన దాకా చోటు అనమాట. సింహం నుండి మనల్ని విడిపించే దేవుడు అనమాట. మన రక్షించే దేవుడు, విమోచన కాలంతో మనల్ని ఆవరించే దేవుడు మన దేవుడు అనమాట. యెహోవా ఉత్తముడని రుచి తెలుసుకోండి. యెహోవా యందు భయభక్తులు వారి చుట్టూ ఆయన దూత కావాలని రక్షిస్తుందని అంటున్నారు. నేను ఇంకా సింహం పిల్లలు ఏమి గల ఆగుంటే ఏమో కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదనమాట. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉంటుంది. ఆయన చెవులు వారి ప్రార్థనలకు మొరగి ఉంటుంది అనమాట. నీతిమంతుల మొర్రబెట్టి యెహోవా ఆలకిస్తాడు. వారి శ్రమలన్నింటిలో నుండి వారిని నడిపిస్తారనమాట. విరిగిన హృదయం గల వారికి యెహోవా వాసనడు. నలిగిన హృదయం గల వారిని ఆయన రక్షించే దేవుడు అనమాట. ఇంకా నీతిమంతుని కాకపోతే ఎన్నో రకాల వాటన్నింటిలో ఉండి యెహోవాను నడిపిస్తా అంటున్నాడు. ఆయన వారి ఎముకలన్నింటినీ కాపాడుతూ అంటున్నారు. వాటిలో ఒక్కటైనా విరిగిపోదు అంటున్నారు. యెహోవా తన సేవకుల ప్రాణాన్ని మోచించును. ఆయన శరణొచ్చిన వారిలో ఎవరైనా అపరాధులుగా ఎంచబడరని చెప్పేసి ఏదైనా మాట్లాడుతున్నారు. ఏదైనా వాగ్దానం అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మోహనద్ర సరసత్వంద్ర ఘనమైన నామకి వేలాది స్తుతి స్తోత్రాలండి. ఎంతమంది ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు న్యాయం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క బిడ్డ అవసరం తెచ్చిన నక్కలు తెచ్చిన పరుగులు తెచ్చిన జంట బిడ్డలు మంచి జరిగిపోయి విద్యార్థి శైలి తిరగండి. ఉద్యోగాలు తెచ్చండి. అదే పసంలో కాదు సాయం తెచ్చండి. అందరితో స్వస్థపరచండి. వేదలతో కొన్ని వదచ్చండి. కొన్ని వారిని లేవతండి. రక్షణ దయచండి. ఎవరినసలు బలపరచండి. ఎవరి కాలం కాడబెట్టుకో చూడండి. మీరు తిరగరు అన్నయ్య మీరు ఇచ్చేయడానికి మీద సిద్ధపెట్టుకో చెప్పమని గుంపులు ఉండే భాగం దయచేమని మా ప్రభు పేరేశ్వరుని నేసుకిస్తే పరిశుద్ధమైన నామని అడిగి వేడుకోండి. ప్రార్థిస్తాం తండ్రి. మీ అందిన ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా ప్రయత్నం మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.